కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోని మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా. శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక. నాకొద్దు రాజ్యం. ఇక్కడ బయటపడ్డాడు. ధర్మరాజు అంటే ఎంత పూజ్య భావన ఉందో, ఎంత గౌరవం ఉందో. ధర్మరాజు గారు ఈ భూమిని ఏలాలి, ప్రజలు సుఖపడాలి, ధర్మం నిలబడాలన్న కోరిక కర్ణుడికి ఎంత ఉన్నదో మనసులో. ధర్మం పట్ల ఇంత గౌరవం ఉన్నవాడు జీవితంలో నిలబడలేకపోయాడు ధర్మం మీద. అది ఆయన ప్రారబ్ధ కర్మ. దురదృష్టవంతుడు. ఎందుకని అంటే సంగదోషం. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర ఆయన కావాలని వెళ్ళలేదు, పరిస్థితులు అలా కల్పించాయి, అలా కల్పించబడ్డాయి. తన జీవితానికి ఎదుగుదల లేదిక. కృపాచార్యుడు వేసిన ఒక్క ప్రశ్నకి ఎదగవలసిన మొక్క తొక్కబడుతోంది. తాను ఎదగాలంటే అంగరాజ్య పట్టాభిషేకం అంగీకరించాలి. అంగీకరించిన నాడే తాను దుర్యోధనుడి పక్కకి చేరిపోయాడు. ఇక తన జీవితం ఎదుగుదల దుష్టచతుష్టయంలో ఒకడిగా. కానీ గుండెల్లో ధర్మం పట్ల అనురక్తి ఉంది, కానీ అది నెరవేర్చుకోలేకపోయాను. కనీసంలో కనీసం నా ఆఖరి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఈ భూమండలమును పరిపాలించుగాక. ఇది తెలిసాకే అంత ఏడిచాడు ధర్మరాజు. అందుకే అటువంటి వాణ్ణి చంపేశామా అందరం కలిసి. పైగా శిబిరంలో ఎన్ని మాటలు అన్నాడు. ఆ కర్ణుణ్ణి చంపి కానీ రావద్దన్నాడు. ఎంత బాధపడి ఉంటాడో ధర్మరాజు. పడ్డాడంటే మరి అదేం జీర్ణమయ్యే విషయం అండి అది అని అన్నాడు. కృష్ణ ఇంకొక మాట కూడా చెప్తున్నా. జరగబోయేది యుద్ధం కాదు, యజ్ఞం. ఆ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చెప్తాను, నువ్వు విను. అనుజులు ఋత్విజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను. కురుకుమార పశు విశసనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్. ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన యజ్ఞం చెయ్యడానికి యజమాని. ఆ యజ్ఞంలో హవిస్సులు ఇస్తారు సాధారణంగా. కానీ ధర్మరాజు గారు చేసేది ఏమిటో తెలుసా? అధర్మాత్ములైన పశువులందరినీ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అప్పచెప్పేస్తాడు. ఒక్కొక్కరిని సంహరించేస్తాడు. అలా సంహరించడంలో ధర్మరాజు యజమానిగా కూర్చోవాలి. కూర్చుంటే ఆయన దగ్గర 4 ఋత్విక్కులు ఉండాలి కదా. హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అని. ఆ 4 భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. యజ్ఞం ఎలా జరగాలో చెప్పడానికి ఒకడు ఉండాలి, ఉపద్రష్ట. అది నువ్వు. మీ 6 కలిసి మొత్తం కౌరవ వంశంలో దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయండి. అధర్మం ఉండడానికి వీల్లేదు కృష్ణ, ధర్మమే నిలబడాలి. అది అసలు ఉద్దేశ్యం. అసలు మనసులో కర్ణుడు ఆయన. అది చెప్పడానికి జీవితంలో అవకాశం రాల. భగవంతుడే వచ్చినప్పుడు కూడా చెప్పుకోలేకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాడు? బహుశా ఆ కర్ణుడు ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాళ్ళ ఉంది కృష్ణ పరమాత్మ. లేకపోతే ఇక ఎప్పటికీ ఇలా ఉండిపోతాడేమో. ఈ కర్ణుడు ఏమిటో తెలియాలి ప్రపంచానికి అనుకున్నాడేమో. అందుకే రథం ఎక్కించుకొని ఒంటరిగా తీసుకెడుతూ మాట్లాడి ఈ విషయం భారతంలో గ్రంథస్థం అయ్యేట్టు, కర్ణుడి యొక్క శీల వైభవం లోకానికి తెలిసేట్టు చేశాడు అని అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వంటి వాళ్ళందరం కూడా ఉత్తమ గతులు పొందుతాం. నేను తర్వాత రాజ్యం వెళ్తానని చెప్పలేదు. ఖచ్చితంగా మేము ఉత్తమ గతులు పొందుతాం. అంటే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. అర్జునుడే గెలుస్తాడు నాకు తెలుసు కృష్ణ. ఇన్నాళ్ళు పైకి ఏమంటున్నాడు? అర్జునుడిని చంపేస్తానంటున్నాడు. కానీ
మేమందరం పొందేది ఉత్తమ గతులే, వీరస్వర్గాన్నే అలంకరిస్తాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వచ్చిన తరువాత మాత్రం వెనక్కి రాను. అది సముద్రం, ఈత కొట్టి దాటడం సాధ్యం కాదని తెలుసు. దానికి నావ ఉండాలి, అది నువ్వు, అది అటుంది, వాళ్ళు దాటుతారు, ఇటు లేదు. చేతితో ఈత కొట్టి దాటలేనని తెలుసు, ఆ సముద్రంలో మునిగిపోతానని తెలుసు. నాతో పాటు నన్ను నమ్మి ఈత కొట్టే వాళ్ళందరూ కూడా మునిగిపోతారని తెలుసు. కానీ కృష్ణ ధర్మం వదలను, ఆఖరి వరకు ఈత్తాను. ఆఖరి వరకు ఈదిన తరువాత నేను గెలవనని కూడా నాకు తెలుసు. కానీ గెలవడం అంటూ జరిగితే అది నీ వల్లే అవుతుంది. యుద్ధానికి వచ్చిన వీరుడు చచ్చిపోవడానికి ఎడుతున్నానని అనకూడదు కదా. అందుకని గెలిస్తే ఇక్కడికే వచ్చి నిన్ను కలుస్తా, గెలవక పడిపోతే ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు అక్కడ పరమేశ్వరుడిగా కనపడతాడు, అప్పుడు నీ దగ్గరికే వస్తా. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు భగవంతుడని కర్ణుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా కర్ణుడికి? మరి అటువంటి వాణ్ణి కట్టేస్తానని ఎలా అన్నాడు అంటే, ఆ రోజున విశ్వరూపం చూడలేకపోయినప్పుడు మనసులో ఎంత బాధపడ్డాడో ఇంటికెళ్ళి ఎవరికి తెలుసు. దుర్యోధనాదులతో కలిసి కృష్ణుడి పట్ల పెడముఖం పెట్టి మాట్లాడినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో. కానీ ఏకాంతం దొరికింది కదూ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసులో బాగా నలుగుడు ఉన్నవాడు ఏదైనా కొద్దిగా బయటపడేది ఎప్పుడు బయటపడగలడంటే, అస్సలు బయటపడే అవకాశం లేకపోవడమే పెద్ద నలుగుడు. అలాంటి వాడు నమ్మి ఎవరితోనన్నా మాట్లాడాలంటే బలవంతంగా వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి. తనే కల్పించుకున్నాడు అనుకోండి, మీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి రెండని, నలుగుడు పడ్డానికి అవకాశం లేదు, ఎవరితో ఉన్నా పంచుకోగలడని గుర్తు. కర్ణుడి జీవితంలో అలా తను పిలిచి మాట్లాడడానికి ఎవరు లేరు. అసలు అనుకోకుండా ఒక్కొక్కసారి సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు ఒకసారి పెరుగుతాడు, చాలా మాటలు మాత్రం జారిపోతాడు. అలాగే కుంతితో ఏకాంతంలో పడిపోయాడు, దేవేంద్రుడితో ఏకాంతంలో పడిపోయాడు, జారిపోయాడు. ఒక్కొక్కటి జారిపోయాడు. కానీ కృష్ణ భగవానుడితో కలిసినప్పుడు మాత్రం స్పష్టంగా కర్ణుడెవరో లోకానికి అర్థమైంది. ఆయన ధర్మపక్షపాతే. కానీ పాపం ఆయన జీవితంలో ఆయన ప్రారంధం ఏమి అంటే, అసలు ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండగలిగిన అవకాశము ఆయన జీవితమునందు ఆయనకు రాలేదు. లోపలి కర్ణుడు ఒకడు, పై కర్ణుడు ఒకడు. పై కర్ణుడు నటుడు, లోపలి కర్ణుడు యథార్థ కర్ణుడు. నటుడుగా నటించిన కర్ణుడి జీవితమే లోకానికి తెలుసు, యథార్థ కర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశం లేదు. పరమేశ్వరుడు అలా ఉద్దీపింపజేయకపోతే, కృష్ణ భగవానుడు ఉండి కూడా భారతంలో ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో. రథం ఎక్కించుకొని, లేకపోతే ఉద్యోగ పర్వంలో రాయబారంలో అలా ప్రవర్తించిన వాడిని రథం ఎక్కించి తీసుకెళ్లి మాట్లాడటం ఏమిటి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.